హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎమ్మి పాస్తా ఎలా చేయాలో చూద్దామా. హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో చాలా ఎమ్మీగా చేస్తాను. ఈరోజు పిల్లలు అడిగారు, వాటి కోసం మనకి ఏమేం కావాలో చూద్దాము. క్యారెట్, టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, అదేవిధంగా మనకి గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, పాస్తా తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ధనియాల పౌడరు, ఉప్పు, పసుపు, కారము, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను. వాటి కోసము చక్కగా మనం పాస్తా రెడీ చేసుకోవడానికి కావాలి. పాస్తా అయితే ఆయిల్, ఉప్పు, పసుపు వేసి నేను బాయిల్ చేస్తున్నాను, హాఫ్ బాయిల్. తర్వాత మనకు కావాల్సింది టమాటా కచప్పు, గ్రీన్ చిల్లీ, సోయా సాసు, రెడ్ చిల్లీ, అదేవిధంగా మిక్సీ. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాను వెజిటేబుల్స్, అవన్నీ మిక్సీ వేసుకొని నేను చక్కన పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే విడిగా వేస్తే పక్కన పెడతారు పిల్లలు, అందుకోసమే ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది. ఆయిల్ వేస్తే చక్కగా అంటుకోదండి, విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. వేడెక్కిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోండి, బాగుంటుంది, లేకపోతే బాగోదు పాస్తా అనేది. ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. పోపు దినుసులు వేసుకోకూడదు, ఆవాలు, జీలకర్ర. ఎందుకంటే ఇది మామూలుగా జంక్ ఫుడ్ కదా, అరుగుదల ఉండాలి కాబట్టి మనకి జీలకర్ర అనేది జీర్ణశక్తి పెంచుతుంది కదా, అందుకోసమే చక్కగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆవాలు కూడా మంచి పోషకాలు, అవునా కదా. చక్కగా దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అవునా, క్యారెట్, అవంతా నేను మిక్సీ వేస్తాను. ఎందుకంటే వేరి పక్కన పడేస్తారండి, అసలు వేస్ట్గా ఓన్లీ పాస్తానే తింటారు. అందుకే ఇలా నేను మిక్సీ వేస్తాను. పుదీనా కూడా మిక్సీ వేసాను, ఎందుకంటే పుదీనా కూడా వాళ్ళకి లోపలికి వెళ్ళాలి కదా, లేకపోతే పక్కన పడేస్తారు. చక్కగా చూసారా, నేను దోరగా సిమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించాలి, లేకపోతే బాగోదండి పాస్తా. ఇందులో సన్నగా కరివేపాకు తరుక్కున్నాను, మళ్ళీ ఏరుతారని, పక్కన పెట్టుకుంటారని చక్కగా దీంట్లో పసుపు వేస్తున్నాను. పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు, కారము, అదేవిధంగా చూసారా ఉప్పు వేసాను, చక్కగా తిప్పుకున్నాను. సన్న సిమ్లో పచ్చివాసన రెడ్డిగా అవుతుంది. మనం ఏంటంటే వేసిన ఆ గ్రేవీ అనేది రెడ్డిష్గా పచ్చివాసన పోతేనే ఆ ఫ్లేవర్ అనేది రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే టేస్ట్ రాదు. కారం ఒకటి, ఓకేనా. కారం తీసుకున్న తర్వాత ధనియాల పౌడర్ తీసుకొని సమ్మగా చిమ్ముతూ ఉండాలి, ఎందుకంటే చింది మీద పడుతూ ఉంటుంది అన్నమాట అది మనకి. అందుకనే మనము దూరగా ఇదంతా స్లిమ్లోనే చేయాలి. చక్కగా దీంట్లోకి నేను సోయా సాస్ అనేది తీసుకుంటాను. చక్కగా ఒక్కొక్క స్పూనే తీసుకోవాలి, ఎక్కువ వద్దు, మళ్ళీ మనకి పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. సోయా సాస్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. అదేవిధంగా చక్కగా రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, అవన్నీ నేను చక్కగా రెడ్ చిల్లీ ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఒక్క స్పూన్ కన్నా ఎక్కువ వద్దండి, ఏదో ఫ్లేవర్ కోసమే, అసలు మామూలుగానే అవన్నీ అవాయిడ్ చేయాలి, కాకపోతే టేస్ట్ ఉండదు కాబట్టి గ్రీన్ చిల్లీ తీసుకొని మళ్ళీ స్లోగా తిప్పాలి. ఎందుకంటే అవంతా చింది మీద పడుతూ ఉంటాయి, చిటిపిటాలు ఆడుతూ ఉంటుంది ఎంత లోతున్న తీసుకున్నా కూడా. ఎందుకంటే మనము సిమ్లో దూరగా వేయించుకుంటే అదంతా చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు టమాటా సాస్ అనేది కొంచెం ఒక స్పూను 2 స్పూన్లు తీసుకోవాలి, ఎందుకంటే పుల్లగా ఉండదు. పాస్తా అనేది తినేటప్పుడు ఆ ఫ్లేవర్కి మనకి బాగుండాలి అంటే ఖచ్చితంగా టమాటా సాస్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. చూసారా దగ్గరికి వచ్చేసింది, అది ఆయిల్ అంతా తేలుతుంది, అవునా కదా. పాస్తా ఉడికిపోయిందనమాట, గ్రేవీ చక్కగా మనము తీసుకున్న గ్రేవీ దగ్గరగా బుడగలుగా చూసారా ఎంత కొంచెం పైకి నా మీద పడుతుందని మూతేసింది. చూసారా అది ఎంత చక్కగా. ఇప్పుడు లాస్ట్లో వెనిగర్ తీసుకున్నాను. వెనిగర్ కంపల్సరీగా తీసుకోవాలండి, ఎందుకంటే పాస్తా అనేది టేస్ట్ రావాలంటే వెనిగరు, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా, టమాటా కచప్ ఇవన్నీ ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే, అవునా కదా. అప్పుడే ఆ గ్రేవీకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి సన్నని సెగలో మూత పెట్టుకొని మగ్గిద్దాము, ఎందుకంటే అది చిందుతుంది. చూసారా ఆయిల్ ఎలా తేలిందో, దగ్గరికి వచ్చేసింది. మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వడకట్టుకొని ఈ పాస్తా అనేది అందులో వేసుకొని చక్కగా ఆ పాస్తాలోకి ఆ గ్రేవీ వెళ్ళి తింటుంటే కూడా అసలు కచ్చా పిచ్చాగా ఎంత బాగుంటుందో.
స్లోగా తిప్పుకోండి, ఎందుకంటే అది మీద పడుతుంది. చక్కగా పాస్తా వేసి సిమ్లో వాటిని తిప్పుతూ ఉంటుంటే ఆ గ్రేవీ అనేది ఆ పాస్తాలోకి వెళ్ళి మనం తీసుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ టచ్ కోసము పుదీనా తీసుకుంటున్నాను. అదేవిధంగా క్యారెట్ నేను మిక్సీ వేసాను, కానీ కొంచెము మన డెకరేషన్ కోసము క్యారెట్ కూడా అలా తురుముకొని తీసుకుంటున్నాను. చూసారా, ఎమ్మి పాస్తా రెడీ అయింది. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు మమ్మీ మమ్మీ అని. హాలిడేస్ కదా, హాఫ్ డేస్ కదా, ఏదో ఒకటి అడుగుతున్నారు. అలా మనకి నూనె తేలుతుందంటే దగ్గర పడిపోయి చక్కగా రెడీ అయిపోయింది ఈ ఎమ్మి పాస్తాని. మీరు కూడా రెడీ చేసుకోండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం తీసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. చూసారా ఎంత బాగుందో, హోటల్ స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో, అవునా కదా. ఇప్పుడు పిల్లలకు పెట్టి ఎలా ఉందో అడుగుదాము. ఇది మా బావ చూడండి, ఫుఫ్ అంటున్నాడు. మా పాప కూడా అంతే, అడుగుతున్నాను ఎలా ఉందని చెప్పేసి. పాప ఎలా ఉందని అడుగుతుంది, తనకి బాగా ఇష్టం, తనకే బాగా ఇష్టము. వాడు కూడా అయితే కాలుతుంది, వేడిగా ఉంది కదా, ట్యూషన్ టైం అయిపోయింది, తింటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి, వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు. ఓకేనా, బాయ్. మీరు కూడా చేసుకోండి.